అకా అరే సిబిఎస్ క్రియేషన్స్ నా కొడక రే రే బాగా వినరా నా కొడక. ఒక స్త్రీ తన పని తను చేసుకొని కష్టపడి తన వంటల ఛానల్లో ఒకటి కాదు 10 పెట్టుకునే అవకాశం ఉందిరా, పెట్టుకుందిరా, చేసుకుందిరా. జనాలను తన వైపు తిప్పుకోవడానికి చాలా రకరకాలుగా పబ్లిక్ అటెన్షన్ చేయడం కోసం చాలా కష్టపడి డ్యాన్సులు వేసి టిక్టాక్లో డ్యాన్సులు వేసి వంటలు చేయడం కంటే ముందు కూడా తన హావభావాలతో తన నవ్వుతో తన చిరునవ్వుతో అందరినీ పలకరించి చేసుకుని తన ఛానల్ 2 పెట్టుకుంటుంది, 3 పెట్టుకుంటుంది, 4 పెట్టుకుంటుంది. నీకెందుకురా నా కొడక. ఛానల్ పెట్టుకుని కష్టపడింది, ఛానల్ లేపింది, డబ్బులు వస్తున్నాయి, కష్టపడుతుంది. ఆమె ఛానల్ పెట్టిన విషయం ఆమెకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయని ఎవడో 30 లక్షలు వచ్చిందని చెప్తే తన ఇష్టం రా. తన ఇష్టమో తన వీడియో డిలీట్ చేయించింది, వాడిని స్ట్రైక్ కొట్టించింది. ఆ స్ట్రైక్ కొట్టేస్తే చాలామంది ఆమెకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టారు. తనకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టారని ఆమె ఇంకా చాలామంది తనకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టారని చాలామంది వీడియోలు కూడా డిలీట్ చేయించింది, స్ట్రైక్ ఇచ్చింది, స్ట్రైకులు చేయించింది. తనకు యూట్యూబ్ ఇచ్చిన రైట్. ఆమె చట్ట వ్యతిరేకంగా ఏమీ పని చేయలేదు, సంఘ వ్యతిరేకంగా పని చేయలేదు. ఆమె హక్కులకు వ్యతిరేకంగా వీళ్ళు వీడియోలు తీశారు కాబట్టి యూట్యూబ్ అనేది ఆమెకు రైట్స్ ఇచ్చింది. ఏంటి కాపీరైట్ స్ట్రైక్ కొట్టమని స్ట్రైక్ కొట్టేసింది, అయిపోయింది. ఈ నా కొడుకు ఇప్పుడు వచ్చేసేసి పని పాట లేకుండా పైసలు ఖర్చు పెట్టకుండా ఆమెను ట్రోలింగ్ చేసి ఒక ఆడకూతురుని ట్రోలింగ్ చేసేసి ఆమె యొక్క డ్రెస్అప్ కానీ ఆమె యొక్క డ్రెస్ని కానీ ఆమె బాహ్య స్వరూపాన్ని కానీ ఇన్ని కామెంట్ చేసేసి వాడు డబ్బులు చేసుకుంటున్నాడు. ఈ నా కొడుకు ఈరోజు ఆమెను నీటి గుర్రానికి హిప్పోపటామస్కి నైటీ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పిన ఈ నా కొడుకు ఈరోజు కుక్కకు నైటీ వేస్తే ఎలా ఉందో అలా కుక్కకు నైటీ వేస్తే ఎలా ఉందో అలా నైటీ వేసుకొని వచ్చాడు. ఆమె అలా అలంకరించుకుంటూ వస్తుందని చెప్పడానికి సింబాలిక్గా ఈడు మళ్ళీ అలంకరించుకొని వచ్చేసేసి వీనికి తోక గొట్టంగాడు నా కొడుకు. వాడు దొరకాలి, వీడు దొరకాలి, వానికంటే తనకంటే వాడిని ఎక్కుతనాలి నా కొడుకుని. వాడిని గొట్టంగా నా కొడుకు వచ్చేసి వాడు సార్ ఆమెను ఇంటర్వ్యూ ఒక లేడీ లాగా యాక్ట్ చేసేస్తూ నైటీ వేసుకొని వాడిని డ్రెస్సులు వేసుకొని నైటీ వేసుకొని నగలు వేసుకొని ఆమెను ఇమిటేట్ చేసేస్తూ యాక్ట్ చేసేస్తున్నాడు. వీడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇంటర్వ్యూలో వాడు ఏమంటాడంటే నాకు 16 చీరలు కట్టేసేసి 32 చీరలు, ఒక చీరకి సరిపోదు కదా ఫ్రెండ్స్, 16 చీరలు కట్టేసుకుంటే మాత్రమే నాకు సరిపోతుంది కదా ఫ్రెండ్స్ అని ఆమెను ఎంత ఘోరంగా తిడుతున్నా కూడా స్త్రీలు పోయి బాబాయ్ గారు బాగున్నారా అని వాడిని కామెంట్ చేస్తున్నారు కింద. మీ నాన్న రికవర్ అయ్యాడా అని కామెంట్ చేస్తున్నారు. వాడు వాళ్ళ నాన్న ఓం శాంతి వాళ్ళ నాన్న చనిపోయారు, మీరు హ్యూమానిటీ పెట్టారు. సిగ్గు శరమం ఉందా? ఒక స్త్రీని అంత ఘోరంగా ట్రోలింగ్ చేస్తుంటే ఆ ట్రోలింగ్ వీడియోకు స్త్రీలు కామెంట్ పెడుతున్నారు. సిగ్గుందా మీకు? వాడు అంత ఘోరంగా ట్రోలింగ్ చేస్తున్నాడు ఆమెను డ్రెస్సుని నైటీ వేసేసి వాడికి సిగ్గు లేకుండా వాడు ఒక స్త్రీని విమర్శించడానికి స్త్రీను హేళన చేస్తూ వాడు నైటీ వేసుకుంటే మీరు సిగ్గు లేకుండా వాడిని లైకులు కొట్టి వాడిని 70,000 మంది వ్యూస్ చూశారండి. వాడి వీడియోను, వాడి యొక్క హేళన కార్యక్రమాలు వాడు హేళన చేస్తున్నాడు, ఎకసెక్కలు వేస్తున్నాడు నా కొడుకు. వాడు సిగ్గు శరము లేకుండా వాడిని లైక్ కొడుతూ వాడిని బాబాయ్ గారు అంటున్నారు. వాడు ఏం చేశాడో ఆమె ఏం చేసింది? స్ట్రైకులు కొట్టి స్ట్రైకులు తీయమనే పేరు మీద వీడు బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరందరూ అబ్బాబ్బా ఎంత బాగా చేస్తున్నారో మీరు లైక్ కొడుతున్నారు. ఎంత దుర్మార్గం ఇది ఏంది? ఏ ఉన్మాదం దీన్ని? ఉన్మాదం ఏ ఉన్మాదం అంటారు? మీరు లైక్ కొట్టేది వాడు చెలరేగిపోతున్నాడు. హిప్పోపటమస్కి నైటీ వేస్తామన్నాడు. మళ్ళీ వీడు కుక్క నా కొడుకు ఒక మగవాడు నైటీ వేసుకొని హేళన ఎంత ఘోరంగా స్త్రీలను హేళన చేస్తున్నాడో మీకు తెలుసా? మీరు ఆ విషయం గమనిస్తున్నారా? ఆమె అధికారికంగా స్ట్రైక్ కొట్టిన దాన్ని ఒక ద్రోహంగా, ఒక దొంగతనంగా ఎందుకు చూస్తున్నారు ఆమెను? ఆమె వీడియోలు చూసినందుకు ఆమె స్ట్రైక్ కొట్టింది. ఆమె వీడియోలో ఆమెను ట్రోలింగ్ చేసి ఆమె వీడియోలో క్లిప్ పెట్టినందుకు చేసింది. ఆమె కామెడీ వీడియోలను ఆమె మీద ట్రోలింగ్ చేస్తూ కామెడీ చేసిన వీడియోలను ఆమె ఎప్పుడు నెగిటివ్ కొట్టలేదు. ఆ వీడియోలన్నీ అలానే ఉన్నాయి. మీరు ఇంత ఘోరంగా ఆమెను చేస్తున్నప్పటికీ మీరు లైక్ కొడుతున్నారు. వాడు అంటాడు ఫ్రెండ్స్ ఒకే డాక్టర్ నన్ను చూస్తాడు ఫ్రెండ్స్, నన్ను మాత్రమే చూస్తాడు ఫ్రెండ్స్. ఒక డాక్టర్ అంట ఈమెకి హెల్త్ బాగాలేకపోతే ఎముకలు ఇరిగితే ఒకే డాక్టర్ చూస్తాడని ఇంత అవమానపరుస్తున్నాడు. దేనికి కావాలని డబ్బులు కావాలంటున్నాడు. ఫ్రెండ్స్ 5 ఛానల్స్ పెడతాడు ఫ్రెండ్స్. ఒక్కొక్క అమ్మాయికి 5 లక్షలు నెలకు వస్తాయి ఫ్రెండ్స్. ఛానల్ అవి ఇచ్చేసేసి పెళ్ళి చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆమె ఫ్రీగా రాలేదురా 5 ఛానల్స్, కష్టపడిందిరా నాయన. నీ ఒక్క ఛానల్ కోసము వాడిని ట్రోలింగ్, వీడి ట్రోలింగ్, రాజు అల్లగడ్డ అని ట్రోలింగ్ చేసేసావు.
అమ్మును తిట్టావు, ఇంత ఘోరంగా చేసుకుంటా నీ ఛానల్ కోసం ఎందుకురా నీ బతుకు, నువ్వు దొరకాలరా నా కొడక, నువ్వు దొరకాలరా నువ్వు. నీకు వాడు ఇంటర్వ్యూ చేస్తే నా కొడుకు సిగ్గుందారా, నువ్వు ఒక సైకోడు సార్ నా కొడుకు అయితే వాడిని ఇంటర్వ్యూ చేస్తే నా కొడుకు సిగ్గు లేదురా. అదే విషయాన్ని ప్రొవోక్ చేసుకుంటూ మేడం 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 అంటూ వాడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకురా వాని వీడియోని వాని ఛానల్స్ చూసుకుంటూ మీరు సిగ్గు లేకుండా లైక్ కొట్టుకుంటూ, నాకు బాధ అనిపించేది అంటే ఆడవాళ్ళే లైక్ కొట్టి వాడిని ఘోరంగా చేస్తున్నారు. వాడు దొరకాలి. వాడు చేసేవాడు విహేళన, వాని కథ, వాని మీద వాని ఎట్లా అంటే వాని తంతే ఇక్కడ పగాలు వాని కన్ను ఇట్లా ఉంది కదా, ఆ కంటి మీద కొడతా నా కొడుకుని, సుత్తితో కొడతా నా కొడుకు, పంగడ మగలంగా నా కొడుకు వాడు, దొంగ నా కొడుకు వాడు. ఇంత ఘోరంగా అసలు తలుచుకుంటేనే వాడి వీడియో ఇంత ట్రోల్ చేసేసి ఒక పురుషుడు స్త్రీలాగా నైటీ వేసుకొని వాడి వీడియోలు చేస్తుంటే మీరు వాడిని లైక్ కొట్టడం అనేది ఎంత దుర్మార్గమో. ఏంటి బాబాయ్ గారు అది ఇది అని హేళన చేస్తూ, ఆమె చేసినదే ఏంది, తన టాలెంట్తో ఎదిగింది, తన టాలెంట్తో. మీరు మీ వంటల వీడియోలు చేసుకోవడం వదిలేసి ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వాడి శాలిని రాయల్స్ అనే అన్ని నిజాలు అనే ఛానల్ ఇవన్నీ చాలా ఘోరంగా, చాలా వరస్ట్గా ఆమెను ఘోరంగా తిడుతూ ఉంటే మీరు దాన్ని ఏమంటారు, సునకానందము. ఆ సునకము నా కొడుకు, ఆ కుక్క నా కొడుకు వాడు నైటీ వేసుకొని చేస్తుంటే మీరు సునకానందం పొందుతున్నారండి, సునకానందము. వాడిని ఇంటర్వ్యూ చేసే నా కొడుకు ఉన్నాడు చూడు, మేడం 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 అంటూ వాడు ఇంటర్వ్యూ చేస్తాడు. ఒరే జామకాయ చెట్టు ఎక్కి జామకాయలు తినింది, చెట్టు చనిపోయింది, ఇన్ని కామెడీలు రా. ఒరే నువ్వు చేసే ఆ వేషాలకు నా కొడక, నువ్వు దొరకలరా నా కొడక, పండ్లన్నీ ఊడగొడుతున్నా నా జీవితంలో మొట్టమొదటి క్రైమ్ రా నా కొడక, నిన్ను సావగొడతా నా కొడక నిన్ను, దొంగ నా కొడక.